దేవుని అతి పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రియులు, నా ఆత్మీయులందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇలాగా కలుసుకోవడానికి ఆ దేవుడు చూపించిన గొప్ప కృపకు, ఆయన చేస్తున్న మేలులకి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు నేను మీతో కొన్ని నిమిషాలు దేవుడి మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. తప్పులేముంటే నన్ను క్షమించండి, నన్ను సరిచేయండి. ఆ రెండు విషయాలు, ఇద్దరు భక్తులు నేను మీ ముందు ఈరోజు తీసుకొస్తాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే పరీక్ష, ద ఎగ్జామ్. అవునండి, పరీక్ష. పరీక్ష ఏంటి అని అనుకుంటున్నారా? ఈ లోకంలో ఉద్యోగం రావాలంటే పరీక్ష రాయాలి. పరీక్ష రాస్తే ఉద్యోగం వస్తుంది. అలాగే వచ్చిన ఉద్యోగానికి పదోన్నతి పొందాలంటే పరీక్ష రాయాలి. మరి స్టూడెంట్స్ అయితే, విద్యార్థులు అయితే పై చదువులకు వెళ్ళాలంటే పరీక్ష రాయాలి. మరి అలాగా మరి విశ్వాస జీవితంలో కూడా పరీక్ష రాయాలంటే రాయాలండి. మరి ఈ లోకంలో ఉండి చదువుకునే చదువులకు కానీ మరి ఉద్యోగంలో పదోన్నతి పొందేదానికి పరీక్షలు రాస్తున్నప్పుడు మరి విశ్వాసి కూడా ఒక పరీక్ష ఎందుకు రాయడు? ఎందుకు రాయలేకపోతున్నాడు? తన విశ్వాసంలో ఎదగటానికి, దేవుని ద్వారా మేలులు పొందుకోవటానికి, పరలోకాన్ని పొందుకునేదానికి పరీక్ష ఎందుకు రాయలేకపోతున్నాడు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలండి. ఈరోజు మనం ఆలోచిద్దాం. ఆ ఇద్దరు వ్యక్తులు నేను మీకు ఈరోజు బైబిల్ నుంచి చూపిస్తాను. ఆ ఇద్దరు భక్తులు వాళ్ళు దేవుని దగ్గర నుంచి ఎలా పరీక్షింపబడ్డారు, ఎలా పడ్డారు, ఆ పరీక్షింపబడిన తర్వాత ఎలాగ పాస్ అయ్యారు, వాళ్ళు దేవుని ద్వారా ఎలా మేలులు పొందుకున్నారనేది నేను ఈరోజు మీతో పంచుకుంటానండి. క్లుప్తంగా పంచుకుంటాను. మొదటగా మానవుడి పుట్టుకకు, మానవుడికి మొదలుగా రుజువుగా ఉన్న గ్రంథం ఆదికాండ గ్రంథం. అసలు దేవుడు స్వహస్తాలతో మానవుని చేసినట్టుగా మనకి రుజువుగా కనపడుతున్న గ్రంథం ఏంటంటే ఆదికాండ గ్రంథం మొదలు ఆరంభమైన గ్రంథం. మానవుడి ఆరంభానికి చరిత్రలో నిలిచిపోయి రుజువుగా ఉన్న గ్రంథం. చదువుకో. ఈరోజు మనం ఆ ఆదికాండ గ్రంథంలోని 22 అధ్యాయము 16 నుంచి 19 దాకా కొన్ని మాటలు ఉంటాయండి. ఆ 22, 16, 19లో దేవుడు అబ్రహాము గారిని పరీక్షించిన తీరు మనకు కనపడుతుంది. లేక పుట్టిన కుమారుని, దేవుడిచ్చిన కుమారుని, ఆ కుమారుని ద్వారా అబ్రహాము గారిని దేవుడు పరీక్షించిన తీరు చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. స్వయాన సాక్షాత్తు దేవుడు స్నేహితుడిగా ఉన్న అబ్రహాము గారిని దేవుడు పరీక్షించజాలాడు, పరీక్ష పెట్టాడు. మరి అబ్రహాము గారు ఎంత బాధపడి ఉండొచ్చు, ఎంత మదనం పడి ఉండొచ్చు. కానీ దేవుని యందలి విశ్వాసం సడలలేదు. ఇది నాకు ఏది చేసినా దేవుడు నాకు మేలే చేస్తాడు, నన్ను ఆశీర్వదించడానికి నాకు ఈ పరీక్ష పెడుతున్నాడు, నన్ను దీవించడానికి పరీక్ష పెడుతున్నాడు, నా దీవెన డబుల్ అయ్యేదానికి దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని అనుకున్నాడే తప్పితే తన విశ్వాసంలో ఎప్పుడు సడలలేదు. హల్లెలూయా. మరి ఇంత గొప్ప విశ్వాసులు తండ్రిగా మార్చబడ్డాడు, విశ్వాసులు తండ్రిగా పిలువబడుతున్నాడు. ఈనాటికి నానాటికి గత కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకి అబ్రహాం గారు విశ్వాసులకి తండ్రిగా, అంటే ఎంత విశ్వాసం అండి నిజంగా. మరి ఈరోజు మనకి చిన్న దెబ్బ తగిలితేనో, మనకు అనుకున్న టైంకి ఒక పని జరగకపోతేనో ఏంటి మనలో మనకి నిరుత్సాహం, బాధ, సమాధానం లేకపోవటం, కుటుంబంలో అసమాధానం, సంఘంలో అసమాధానం, సమాజంలో అసమాధానం. మనం అనుకున్న టైంకి మనకి పనులు జరగకపోతేనే మనం ఇంత కష్టపడుతున్నాం, ఇంత బాధపడుతున్నాం, ఇంత ఏడుస్తున్నాం, ఇంత కృంగిపోతున్నాం, ఇంత నలిగిపోతున్నామే. మరి అదే అబ్రహాము గారు ఆ రోజు ఎంత బాధపడి ఉంటాడండి, ఎంత బాధపడి ఉంటారు, ఎంత వేదనకి. అయినను
తన దేవునితో తన స్నేహాన్ని ఎప్పుడు పరీక్షకి ఎప్పుడు భయపడలేదు, వెనకాడలేదండి. హల్లెలూయా. పరీక్ష రాసేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. పరీక్ష రాయటానికి సిద్ధంగా ఉన్నాడండి. పరీక్ష రాశాడు, పాస్ అయ్యాడు, విశ్వాసంలో ఇంకా ముందుకు వెళ్ళాడు. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. ఆ కష్టం ఎవరికి రాదండి. మరి అటువంటి అబ్రహాము గారు సక్సెస్ అవ్వటానికి ఏంటి, అబ్రహాం గారు విశ్వాసులు తండ్రిగా మార్చబడటానికి ఏంటి కారణం అని అంటే దేవుని యందలి విశ్వాసం. హల్లెలూయా. మనకి ఈరోజు ఉందా విశ్వాసం? దేవుని యందలి నమ్మకం మనకి ఈరోజు ఉందా? నమ్మకం. దేవుని యందు దీర్ఘ ఆలోచన కలిగి, నా దేవుడు నాకు బిడ్డనిచ్చిన దేవుడే, నాకు ఆస్తునిచ్చిన దేవుడు అని చెప్పి దేవునితో ముఖాముఖిగా మాట్లాడే గొప్ప అనుభవాలు కలిగిన అబ్రహాం గారండి. మరి ఈరోజు మనకి అలాంటి అనుభవాలు ఉన్నాయా? మరి అటువంటి పరీక్షలకి మనం సిద్ధంగా ఉన్నామా? పరీక్ష రాయకపోతే విశ్వాసంలో ఎదగలేం. విశ్వాసంలో ఎదగలేకపోతే అద్భుతాలు పొందుకోలేం. అద్భుతాలు పొందుకోలేకపోతే పరలోకాన్ని పొందుకోలేం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప పోరాట యోధుడండి అబ్రహాం గారు. ఎంత పెద్ద విశ్వాస వీరుడండి.